హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న మిషన్ ఉంది కదా, అదైతే చాలా ఓల్డ్ మిషన్. నేను ఈ మిషన్ని సెకండ్ హ్యాండ్లో కొన్నప్పుడు కూడా ఈ మిషన్ ఇలానే ఉంది. ప్లైవుడ్ వచ్చేసి పాడైపోయింది, అందుకోసమని స్టిక్కర్ అంటించారు. ఇప్పుడు ఏంటంటే దీనికి స్టిక్కర్ అంటిద్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి స్టిక్కర్ వచ్చేసి మీషోలో తీసుకున్నా. ఏంటంటే వీడియోస్లో షూట్ చేసేటప్పుడు లుక్ అనేది బాగాలేదు కొంచెం, అందుకోసమని నేను మీషో నుంచి స్టిక్కర్ ఆర్డర్ పెట్టాను. స్టిక్కర్ వచ్చేసి 97 రూపీస్ అండి. ఫోన్పేలో అయితే 97, అదే క్యాష్ ఆన్ డెలివరీ అయితే 113 రూపీస్ పడింది. ఆ స్టిక్కర్ వచ్చేసి ఇదే. నాకైతే చాలా అంటే చాలా రీజనబుల్గా అనిపించింది ఈ ప్రైస్. బయట షాప్స్లో అడిగితే కాస్ట్ తక్కువే ఉంది, 200-300 ఉంది 10 మీటర్స్. కానీ ఈ మీషోలో ఉన్నంత క్వాలిటీ బయట లేదు. అది వచ్చేసి చాలా పలచగా చినిగిపోయేలా ఉంది. సో నాకు ఈ క్వాలిటీ బాగా నచ్చింది. నేను దీన్ని మీషోలో నుంచి ఆర్డర్ చేశాను. దీంతోపాటు ఇంకో 2 కూడా ఆర్డర్ చేశాను ఎక్స్ట్రాగా. స్టిక్కర్ అంటించే ముందు మిషన్ అయితే క్లీన్ చేద్దాం ఫస్ట్. నేను ఈ మిషన్ వాడక 5-6 నెలలు అవుతుందండి దాదాపుగా, అందుకని ఇంత డస్ట్ ఇలా ఉంది ఈ మిషన్. నాకు తెలిసినంత వరకు ఈ మిషన్ లైఫ్ వచ్చేసి 20 ఇయర్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది జెంట్స్ మిషన్, వాళ్ళు యూస్ చేశారు ఇంతకు ముందు ఫస్ట్. నేను కొన్నప్పుడు ఈ మిషన్ యొక్క కాస్ట్ ఎంత అంటే 2,500, అండ్ నేను రిపేర్ చేపించేసరికి 1,500 ఎక్స్ట్రా అయిందండి. ఇంకేంటంటే నేను ఇక్కడ మోటార్ పెట్టించాను కదా, అది కూడా 1,500 ఇంకా ఎక్కువ అయిందో సరిగ్గా గుర్తులేదు నాకు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ స్టిక్కర్స్ ఉన్నాయి కదా, అవి రావట్లేదు. ఒకవేళ పీకేసినా కానీ అక్కడ గతుకులుగా ఉండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు నాకే ప్రాబ్లం అవుతుంది. అంత మంచిగా అనిపించలేదు, అందుకే అవి తీయకుండా అలాగే ఉంచేసానండి. సో క్లీనింగ్ చేసేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు స్టిక్కర్ వేద్దాము మిషన్కి. ఈ స్టిక్కర్ అయితే 2 మీటర్స్ వచ్చిందండి. ఫస్ట్ అయితే మనం లెంత్ని కొలుద్దాం ఎంత ఉందనేది. చూడండి, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు పెట్టి కొంచెం ఎక్స్ట్రానే ఉండేలా చూసుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే కిందకి ఫోల్డ్ చేసి స్టిక్కింగ్ చేసేయచ్చు, అంటించేయచ్చు కిందకని మడిచి. ఈ స్టిక్కర్ అంటించడం అయితే ఒకరికైతే చాలా కష్టం అండి. మేమైతే 3 కష్టపడ్డాం, నేను మా తమ్ముడు నేను స్టిక్కర్ అంటించాం. మా చెల్లి అయితే వీడియో తీసింది. ఈ స్టిక్కర్ అంటించేటప్పుడు కూడా ఇట్ట కాదు ఇట్లా అని మా తమ్ముడు నేను కొట్టుకోవడమే సరిపోయింది. స్టిక్కర్ అంటించేటప్పుడు మనకైతే ఒక వేస్ట్ క్లాత్ కూడా కావాలి. ఎందుకంటే ఒకళ్ళు స్టిక్కర్ అంటిస్తూ ఉంటే ఇంకొకళ్ళు క్లాత్తో పాముకుంటూ రావాలి, లేదంటే ముడతలుగా వచ్చేస్తుంది. అసలు ఎటువంటి ఐడియా లేదు ఎట్లా అంటించాలి ఏంటి అని. ఫస్ట్ టైం అంటిస్తున్నాం మేమైతే చివరిన కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా చూసి వదిలేస్తున్నామండి. కొంచెం నీట్గా ఉంటుందని లుక్, కరెక్ట్గా కాకుండా. ఒకసారి చూడండి ఈ విధంగా. ఒకవైపు ఒకళ్ళు స్టిక్కర్ తీస్తూ ఉంటే ఇంకొకళ్ళు క్లాత్తో పాముకుంటూ రావాలి. ఒకసారి చూడండి ఈ విధంగా స్లోగా తీయండి స్టిక్కర్, లేదంటే ఊరికే ముడతలు వచ్చేస్తుంది. ఇలా స్లోగా అంటించండి. కొంచెం సేపు మా తమ్ముడు హెల్ప్ చేశాడు, కొంచెం సేపు మా చెల్లి, తర్వాత మా తమ్ముడు. ఇలా ఒకళ్ళు వీడియో తీస్తుంటే ఒకళ్ళు హెల్ప్ చేశారు నాకు. ఇలా స్లోగా నిదానంగా పాముకుంటూ రావాలి నీట్గా. చూసారా ఎంత నీట్గా వస్తుందో. కానీ అక్కడక్కడ ఎంత నీట్గా మనం క్లాత్తో పామినా కూడా అక్కడక్కడ ముడతలు వచ్చినట్టుంది కదా, చూడండి. ప్లెయిన్ ఏరియాస్లో అయితే నీట్గా వస్తుంది, కొంచెం గతుకులుగా ఉన్న ఏరియాస్లో ఈ విధంగా కొంచెం ముడతలు పడ్డట్టు వస్తుంది. ఒకసారి చూడండి మీరే. మేము అది పోవడానికి ఎంత ట్రై చేసినా కానీ పోలేదు. మళ్ళీ వెనక్కి తీసి స్టిక్ చేద్దామంటే మళ్ళీ వెనక్కి తీసేస్తే అందులో ఉన్న గమ్ అనేది పోతుంది. అందుకని మేము మాకు అలాగే ఉంచేసాం, మీకు అయితే అయిందిలే అని. మా తమ్ముడు ఇక స్టిక్కర్ వేస్తున్నాడు స్లోగా, నేను ఇక స్లోగా ఇలా అనుకుంటూ వస్తున్నా. వీడియోలో చూడటానికి ఈజీగానే ఉందండి, కానీ వేసేటప్పుడే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఇక్కడ ముడతలు వస్తున్నాయి కదా, ఈ ముడతల దగ్గర అయితే కొంచెం ఇందాక స్టిక్కర్స్ ఉన్నాయి కదా, అవి ఆ గతుకుల వల్ల వాటి వల్ల ఇలా వస్తున్నాయి. ఇక్కడ మోటార్ ఉంది కదా, మోటార్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ ఆపేసి అక్కడ ఎంతవరకు ఉందో అంతే కట్ చేసాము. ఒకసారి చూడండి.
ఇక్కడ మోటార్ ఉన్న ప్లేస్లో ఎంత ప్లేస్ వదిలిపెట్టాలి ఏంటి అని మెజర్ చేసుకుంటున్నాం. ఎక్కడన్నా పీసెస్ అవసరం పడితే మళ్ళీ కట్ చేసి సేమ్ మళ్ళీ అక్కడ పైన వేసి స్టిక్ చేస్తున్నాం. ఫైనల్గా ఇక్కడ సైడ్స్ స్టిక్ చేసేటప్పుడు మేము చేసిన మిస్టేక్ ఏంటంటే కార్నర్స్లో కట్ చేయకుండా అలాగే స్టిక్ చేసేసాం. సో దానివల్ల కొంచెం చిన్న మిస్టేక్ వచ్చింది. దాన్ని కూడా ఇక ఎలాగో కలా కవర్ చేసాం. ఇందాక చెప్పినట్లు చిన్న చిన్న పీసెస్ కట్ చేసి స్టిక్ చేసామన్నాం కదా. సో ఇక్కడ చూడండి, ఈ విధంగా కట్ చేసి ఎంత అవసరమో అంత కట్ చేసి ఈ విధంగా అంటించేసాం అక్కడ స్పేస్ ఉన్న దగ్గర కూడా. ఇప్పుడు మిడిల్లో మిషన్ గడ్డ పెట్టే దగ్గర కట్ చేద్దాం. కొంచెం వదిలేసి ఒక 1 ఇంచ్ అలా వదిలేసి మొత్తం ఇలా రౌండ్గా కట్ చేసేయండి. సో మేమైతే ట్రై చేసాం ఫ్రెండ్స్. లాస్ట్లో అయితే వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. ఫైనల్ లుక్ ఎలా ఉంది ఏంటి, ముందు కంటే బెటర్గా ఉందా లేదా అని కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని షేర్ చేయండి. ఇక్కడ మిషన్ టాప్ పెట్టడానికి చిన్న చిన్న బోల్ట్స్ లాగా వచ్చాయి, మిషన్కి వస్తాయి కదా. సో అక్కడ వరకు నేను కొంచెం కట్ చేశాను. ఇక్కడ మిషన్ టాప్ పెట్టే దగ్గర కట్ చేసాం కదా, అక్కడ స్టిక్ అవ్వలేదు. అసలు ఎందుకేంటో అర్థం కాలేదు. ఐరన్ ఉండటం వల్ల ఏంటనేది అర్థం కాలేదు. సర్లే ఏం కాదులే, ఇక మిషన్ గడ్డ పెట్టేదే కదా అక్కడ, అదే లోపలికి వెళ్ళిపోద్దులే అనేసి ఇక నేను పట్టించుకోలే, వదిలేసాను. ఇక దానికి ఏం చేయాలి. ఫైనల్గా అయితే మాకు దాదాపు 30 గంట 1 అవర్ పట్టిందండి. ఫైనల్ లుక్ వచ్చేసి ఇది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంతకు ముందు ఉన్న దానికంటే చాలా బెటర్గా ఉంది. వీడియోస్ తీసేటప్పుడు కూడా కొంచెం నీట్గా వస్తుంది అనిపించింది నాకైతే ఈ లుక్ చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.